మన నిర్లక్ష్యానికి సముద్రాన్ని నిందిస్తామా? మత్స్యకారులు ఇప్పుడు ఇదే ఆవేదన చెందుతున్నారు. ఒకప్పుడు ఒక వెలిగినటువంటి ప్రతి సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ స్పాట్లో షూటింగ్ జరగాల్సిందే అనేటటువంటి ఒక సెంటిమెంట్ ఇండస్ట్రీకి రన్ అయినటువంటి ఈ ప్రాంతం మొన్న ఫ్రెండ్షిప్ డే రోజున జరిగినటువంటి విషాదకర ఘటనతో మరొకసారి మా ప్రాంతం గురించి ఇలా మాట్లాడుకోవడం చాలా బాధేస్తోంది అంటున్నారు స్థానికులు. ఇదండి పరిస్థితి. మనం ఇలా ఏంతో మాట్లాడిస్తుండగానే వచ్చినటువంటి అమ్మ బాబాయ్ జస్ట్ మిస్ అసలు. అవును, ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజున ఇక్కడ మాధవస్వామి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన 7 స్నేహితులు ఇలా దూరం నుంచే కాస్త సముద్రాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఫోటోలు దిగి వెళ్ళిపోతే బాగుండు, కానీ కాస్త ప్రయోగం చేయాలి అనుకున్నారు, రిస్క్ చేయాలనుకున్నారు, ఒక థ్రిల్ ఫీల్ అవ్వాలి అనుకున్నారు. కానీ ఒక్క భారీ అల, రాకాసి అల 2 స్నేహితుల్ని కిల్ చేసింది. ఎందుకు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు అంటే, ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఆరాధన మూవీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నటించిన సుస్వాగతం కావచ్చు, మనసంతా నువ్వే, గిల్లి కజ్జాలు, హ్యాపీ డేస్, ఇలా ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు కూడా మా లొకేషన్లో మా ఊర్లో తీసినటువంటి సినిమా షూటింగ్ ఇది అంటూ సంబరపడే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడికి రావద్దు నాయన, వద్దు, ఇది చాలా డేంజరస్ ప్లేస్, పోర్టు నుంచి వస్తున్నటువంటి కెమికల్ కూడా ఇక్కడ వాటర్లో కలుస్తుంది, మత్స్యకారులు మేమే ఇక్కడ లోతుని కూడా పసిగట్టలేని పరిస్థితులు ఇక్కడ ఫిషింగ్ చేయడానికి భయపడుతుంటే ఎక్కడెక్కడో సెల్ఫీలు తీసుకోవడానికి, ఫోటోలు దిగాలని అత్యుత్సాహంతో వచ్చి ఇలా ప్రమాదానికి గురై ఈ రకంగా ఒక మంచి పేరున్నటువంటి ఒక బ్యూటిఫుల్ స్పాట్కి ఇట్లా కలంకం డ్యామేజ్ తేవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ఆవేదన కూడా స్థానిక మత్స్యకారులు కనపడుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మాధవస్వామి మహాలక్ష్మి టెంపుల్కి సంబంధించిన సెక్రటరీ ముసలయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఈ ప్రాంతవాసి, ఏ షూటింగ్ జరిగినా కూడా మేము కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళం మేడం, ఎందుకంటే సినిమా పరిశ్రమ నుంచి స్టార్ హీరోలు హీరోయిన్స్ కానీ ఆ టీమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా అవసరం అవుతుందా, లేకపోతే వాళ్ళు కూడా మనం స్వాగతం పలకాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉండే మేము కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఒకప్పుడు ఒక వెలిగినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా బోసిపోవడానికి కారణం కూడా చాలానే ఉన్నాయి. పోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా ఇది నిషేధిత ప్రాంతంగా చేసేశారు. ఆ టెంపుల్ని కూడా ముక్కనుమ రోజు మాత్రమే ఇక్కడ పెద్ద పండుగలాగా సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి అందరి ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో భక్తులు రావడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, మరీ ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకారుల గ్రామాల నుంచి వేలాదిగా తరలి వచ్చే భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులుగా వచ్చేవారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాం. మిగతా రోజుల్లో మాత్రం ఇక్కడ పూర్తిగా నిషేధం, పిట్ట మనిషి కూడా ఉండరు. అలాంటిది సోషల్ మీడియాలో, ఇన్స్టాలో వాళ్ళు వీళ్ళు రీల్స్ తీసి భయా మీరు ఈ ప్లేస్ మిస్ అయిపోతున్నారు, ఇక్కడ కానీ ఈ ప్లేస్ కానీ మీరు ఒక్కసారి కూడా వెళ్ళి ఉండకపోతే మన లైఫ్ వేస్ట్ భయ్యా అని ఇష్టం వచ్చినట్టు చెప్తున్న మాటలకి రిస్క్ చేసి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ ఆయన చెప్పినటువంటి మాటలు నిన్నటి నుంచి కూడా వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటే, చాలామంది అంటున్నారు మీరు వచ్చిన వే కూడా మాకు చూపించండి మేడం, ఎందుకంటే అది ఎంత రిస్కో ఇప్పుడున్న జనరేషన్కి తెలియటం లేదు. అందరూ స్పాట్లే చూపిస్తున్నారు, సెల్ఫీ స్పాటే చూపిస్తున్నారు, కానీ అక్కడికి వెళ్తున్న వే ఎంత రిస్క్గా ఉంటుంది, సేఫ్టీ లేకుండా ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎంత డార్క్గా ఉంటుంది, ఇవన్నీ కూడా చూపించాలనే ప్రయత్నంతో మరొకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నించోండి ఇలా చెప్పడానికే భయం వేస్తుంది, ఎందుకంటే నిన్న మాత్రం అలల తాకిడి చాలా భయంకరంగా ఉంది. నిన్న మేము చేసినప్పుడు అక్కడ నించొని చేసాం, ఈరోజు కొంచెం కామ్ డౌన్గా కనపడుతోంది. అంటే కొంచెం అలల ఉధృతి తక్కువగానే ఉంది కాబట్టి ఇంకొంచెం దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినాం. ఇదే ప్లేస్లో 7 ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్షిప్ డే కదా, టెంపుల్కి వెళ్ళొచ్చాం, ఇక్కడ కూడా ఒక సెల్ఫీ తీసుకొని వెళ్దాం, 7 కలిసి ఇక్కడ ఎంజాయ్ చేసి లాస్ట్గా ఒక సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకునే లోపే క్షణాల్లో అలా మింగేసింది.
కళ్ళెదుటే ఇద్దరు పిల్లలు అంటే రాము కావచ్చు నీతు కొట్టుకుపోతుంటే మిగతా వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళు ఏమైనా సేఫ్గా ఉన్నారంటే కాదు, ఉవ్వెత్తిన ఎగిసి పడినటువంటి అలకు చిక్కి తలొక్కరు కూడా ఈ రాళ్ళల్లో ఇరుక్కుపోయారు. వాళ్ళు తేరుకొని బయటకు వచ్చి చూసేటప్పటికే ఒకవైపు నీతు మరొక వైపు రాము కొట్టుకుపోతున్నారు. ఇలా పెద్ద పెద్ద కేకలు వేసి కాపాడండి మా ఫ్రెండ్స్ని అని అరిచినా కూడా దరిదాపులుగా ఎవరు లేనటువంటి పరిస్థితి. ఇంత ఆవేదనగా ఎందుకు చెప్తున్నామంటే గతంలో కూడా బీచ్ ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉంటాం, ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉంటాం. ఒక్కసారి అక్కడ చూడండి, అల వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక లోతు కనపడుతుంది. మీరు ఎగ్జాక్ట్గా అక్కడ చూస్తే కనుక మరి అంత లోతులో ఇంత భారీ అలలకు చిక్కితే మనుషులు మళ్ళీ ప్రాణాలతో బయటపడటం అనేది సాధ్యమేనా చెప్పండి ఒక్కసారి. ఎంత దారుణంగా ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ముసలయ్య గారు, నిన్న కూడా మీరు చెప్పారు ఈ ప్లేస్లో ఫోర్స్గా వచ్చిన అల దాటికి అంటే కొన్ని టన్నుల వాటర్ ఫోర్స్తో వచ్చే అలకి బోట్స్ కూడా మొక్కలైపోతాయి. మేడం మనిషి పరిస్థితి ఏంటి చెప్పండి అని మీరు నాకు క్వశ్చన్ వేశారు. బట్ ఏంటి ఇప్పుడు చూస్తున్నాం కదా మనం లైవ్లో ఉంటుండగానే ఎంత దగ్గరికి వస్తున్నాయి అలలు. అంటే మేడం గారు ఎందుకు చెప్పామంటే వాస్తవాలండి అవి, మేము చెప్పినటువంటి విషయాలు వాస్తవాలు అనమాట. ఎందుకంటే కెరటాలు తాకిటికి బోట్లు కానీ తెప్పలు కానీ అవే ఇరిగిపోతుంటాయి. అలాంటిది మనుషులు మాత్రం అండి ఎన్నో టన్నుల ఫోర్స్ వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ కొడితే ఎలా ఉంటుందండి, ఇంకా నయమండి స్పాట్లో చనిపోతారు అనమాట రాళ్ళు కొట్టేసి. అటువంటి ప్రమాదకరమైన స్థలాలు ఇవన్నీ. అంటే గంగవరం గ్రామంలో మా సముద్రంలో మాకైతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు వచ్చి మా సముద్రంలో ఎవరు చనిపోవడం తెలియదండి. గంగవరం సముద్రంలో గంగవరం బీచ్లో ఎవరు చనిపోవడం అంటే తెలియదు. అంటే అంత పుష్కలంగా ఉండేది ఇక్కడ. కానీ అలాంటి దాన్ని ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ సెల్ఫీలనే తీసుకొని ఎన్నిటి చేస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది మేడం గారు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన స్థలం. అంటే ఇటువంటి దగ్గర మా గ్రామం ఇక్కడ ఉండేది, కానీ ఇటువంటి చోట్లలో మా వాళ్ళు వేట నిషేధంగా వెళ్ళేవారు కాదనమాట. పరిసర మంచి ప్రాంతాలు సమతలంగా ఉండే సముద్ర సైడ్ వేటకి వెళ్ళేవారు. కానీ ఎక్కడేంటంటే చాలా విపరీతంగా ఎదురుగాలి వస్తుంటుంది, కిరటాలు వస్తుంటాయి, తర్వాత రాళ్ళు ఇలా దగ్గరనే మునిగిపోతాం. పోనీ ఇక్కడ ఎవరైనా కాపాడడానికి అవకాశం ఉందా? అసలు అవకాశమే లేదు. కానీ 2006 నుండి ఇక్కడ గంగవరం పోర్టు రావడం వల్ల నిషేధించారు ఇక్కడ గ్రామాన్ని. అంటే వేటకి వెళ్లకుండా నిషేధించారనమాట. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము అక్కడికి మేము వేట చేయట్లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సెల్ఫీలని ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. కానీ ప్రమాదాలు అంటే గంగవరం బీచ్లో జరగలేదు. కానీ వీళ్ళు మరి శృతి మించిపోయారండి. శృతి మించిపోయి వాళ్ళు ఏంటంటే ఆ మాధవస్వామి టెంపుల్ దర్శనానికి వచ్చి శృతి మించిపోయి ఇక్కడికి వచ్చి సెల్ఫీలు మరీ ముందుకు వెళ్ళిపోతే ఏ సముద్రం ఊరుకుంటుందండి. అంటే ఆ కొండల మీద నుంచి ఇవన్నీ తిరిగి చుట్టి వస్తున్నారు. ఏముంటుంది? చాలా ప్రమాదకరమైన స్థలమే. ఇటువంటి దగ్గర చూడండి ఒకసారి ఇటు చూపించండి. ఇక్కడ ఇదే ప్లేస్లో చూసారా ఆ వాటర్ ఫోర్స్ కూడా వచ్చిన అల నీళ్ళు ఇంకా తిరిగి వెళ్ళటం లేదంటే మనుషులు అక్కడ గాలికి కానీ ఆ అల వచ్చినటువంటి ఆ ఫోర్స్కి కానీ ఆ బలమైన అలకి ఎలా తట్టుకోగలుగుతారు? అసలు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. మీరన్నట్టు ఒకప్పుడు ఇక్కడ నిత్యం ఎవరొకరు రాకపోకలు ఉండేవి. ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర కానీ టెంపుల్కి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పూర్తిగా ఇక్కడ వేట నిషేధం వల్ల మత్స్యకారులు కూడా ఎవరు కనిపించడం లేదు. మత్స్యకారులు కూడా ఇక్కడ వేట చేయట్లేదండి మేడం గారు. ఎందుకంటే వేట నిషేధం. ఎందుకంటే గంగవరం పోటు రావడం వల్ల వేట నిషేధం చేశారు. పోనీ సెల్ఫీలు తీసుకోవడానికి ఈ ప్రదేశం అండి ఇటువంటి చక్కని ప్రదేశాన్ని వదిలేశారు. ఆ కొండ మీద టెంపుల్ ఉంటుంది, అక్కడ సెచ్ బాంబు ఉంటుంది, చాలా చక్కగా సెల్ఫీలు తీసుకోవచ్చు. కానీ ఇటువంటి ప్రదేశానికి వచ్చి సెల్ఫీలు తీసుకొని రిస్క్ చేయడం అనమాట. ఇక్కడ వాళ్ళే కాదండి గజేతగాలు కూడా ఇక్కడ కాపాడడానికంటే అవకాశం లేదు. మీరు ఇంత చెప్పారు కదా ఇంతకులా సుహాసిని గారు చిరంజీవి గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ కూడా షూటింగ్లో అంటే అంత చాలా కేర్గా ఉంటారు కదా. ఇప్పుడు చిరంజీవి గారు సుహాసిని గారు ఆరాధన మూవీకి ఇక్కడ అది ఏమైందనే సాంగ్లో షూటింగ్ చేశారు. షూటింగ్ చేయడం వల్ల కావాలంటే ఆ పాటలో ఉంటుంది, మీరు చూడండి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ పాటలో చిరంజీవి గారు సుహాసిని గారు పక్కన కూర్చుంటేటప్పుడు ఆ పాట షూటింగ్ అవుతుంటే పెద్ద అల వస్తుంది. పెద్ద అల వచ్చేటానికి చిరంజీవి మీద సుహాసిని మీద కిరటం పెడితే చిరంజీవి గారు సుహాసిని తొక్కి పెడతారండి చేయితోనే. లేకపోతే సుహాసిని గారు కూడా లోనికి వెళ్ళిపోయి ఉండేవారు ఆ రోజు. కావాలంటే ఆ పాటలో మీకు సీన్ ఉంటుంది చూడండి. చిరంజీవి గారు చేయితో తొక్కి పెట్టేస్తాడు, ఆ సుహాసిని గారిని తొక్కి పెడతాడు అనమాట. లేకపోతే సుహాసిని గారు కూడా వెళ్ళిపోతారు అనమాట. అంటే అటువంటి రోజుల్లోనూ కూడా ప్రమాదాలు జరిగాయి. అంటే వాళ్ళు ఎన్ని సేఫ్ జోన్లు ఉండి కూడా సముద్రం ఏం చేస్తుంది, కిరటం సడన్గా వచ్చేస్తుంది అనమాట. ఆ రోజు కూడా అటువంటి ప్రమాదం జరగబోయిందండి, జస్ట్ మిస్ అయింది. ప్రమాదాన్ని అందులోనూ సముద్రం దగ్గర అంచనా వేసే పరిస్థితులే ఉండవు కదా.
సముద్రం అనేది ఎవరికి చుట్టం కాదండి. సముద్రంలో నాకు ఈతొచ్చు, నేను 10 కిలోమీటర్లు ఈదెత్తాను, నేను ఎక్కడికైనా ఈదగాలంటే సముద్రంలో కుదరదు. చిన్న చిన్న చెరువుల్లో లేకపోతే చిన్న చిన్న నదుల్లో ఈతే ఈదొచ్చు, కానీ సముద్రంలో అంటే సముద్రం ఏంటంటే మనకు అనుకూలంగా ఉండదు. అంటే దానికి నచ్చినట్టు అది తీసుకెళ్ళిపోద్ది అనమాట. నీటి మట్టం ఒకలాగా ఉంటుంది, కెరటాలు ఒకలా ఉంటాయి అనమాట. సముద్రంలోనేమో గాలి ఒకలా ఉంటుంది అనమాట. మనకు సముద్రంలో ఈత చేయడానికి అవ్వదు. నేను సముద్ర స్నానము చేసే ప్రతి వ్యక్తి కూడా ప్రమాదంలో చిక్కుకున్నట్టే. ఎందుకంటే సముద్రం కెరటాలు వచ్చి ఈడ్చుకెళ్ళిపోతాయి అనమాట. చాలా ప్రమాదాలు జరిగితే దయచేసి యువకులకి నేను చెప్పేది ఏంటంటే, సముద్ర స్నానాలు చేయకండి. సముద్ర స్నానాలు చేశారంటే ప్రమాదంలో మీరు మునిగినట్టే. చాలామంది అనుకుంటారు ఇక్కడే కదా సరదాగా హ్యాపీగా. నిన్న కూడా 7 స్నేహితులు కూడా సరదాగానే వచ్చారు. ఇక్కడేమవుతుందిలే సరదాగా కదా అని వచ్చారనమాట. ఒకే ఒక్క కెరటం, 100 కెరటాలు రాలేదు, ఒకే ఒక్క కెరటం. ఇక్కడ చూడమ్మా, చూసారండి ఎలాగ వచ్చిందండి కెమెరా, చూడండి. ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్ లో ఆ 7 నిల్చున్నారు. నిల్చున్నారు. ఇప్పుడు మనం మాట్లాడిస్తూ ఉండగానే ఊహించామా ఒక్కసారిగా అలా ఎంత పై ఉవ్వెత్తున ఎగిసిపడింది అసలు. ఇప్పుడు 100 కిరటాలు రావసరం లేదండి, ఒకే ఒక కిరటం చాలండి తీసుకెళ్ళిపోవడానికి. ఆ రోజు వాళ్ళు అలాగే చనిపోవడం జరిగింది, చాలా బాధాకరం. కానీ ఇక్కడ మా గంగవార గ్రామానికి మేము ఎంతో స్వచ్ఛందంగా ఇక్కడ పూజలు చేసుకొని పండగలు చేసుకుంటున్నాము. కానీ ఇటువంటి ప్రదేశానికి వచ్చి కూడా మాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా యువకులు చేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే మా మునితాతల నుండి ఇక్కడ దేవుడిని పూజిస్తున్నాం, మాధవ స్వామిని, మహాలక్ష్మి సత్యభావని పూజిస్తున్నాం అన్నమాట. మాకు ఎంతో సెంటిమెంట్. మా 4 గ్రామాల ప్రజలు వచ్చి ఇక్కడ పండగ చేసుకుంటారు, పూజలు చేస్తున్నాను. ఇటువంటి ప్రదేశాలకి సెల్ఫీ కారణాలతో వచ్చి మీరు సెల్ఫీలు తీసుకొని ప్రమాదాలు గురి కావద్దని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం గారు. సో ఇదండి పరిస్థితి. మనం ఇలా ఈయనతో మాట్లాడిస్తుండగానే వచ్చినటువంటి అమ్మ బాబోయ్ జస్ట్ మిస్ అసలు. కానీ ఇంతలా ఉందంటే అసలు ఆ 7 పిల్లలు కూడా ఎంత మరి సాహసం అనాలా, లేకపోతే ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళాలనే వాళ్ళ థాట్ నాకు అర్థం కాలేదు. జస్ట్ మేము ఆ ప్లేస్కి చాలా దూరంగానే ఉన్నాం, కానీ కెమెరా మీద కూడా వాటర్ వచ్చింది. ఈవెన్ మేము కూడా ఇప్పుడు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే చూడండి, ఎప్పుడు ఏది ఎలా ఎటు నుంచి ప్రమాదం వస్తుందో తెలీదు. దానికి తోడు సముద్రం ఎవరికి చుట్టం కాదు అన్నట్టు నిజమే, 100% ఆ లైన్ చాలా గట్టిగా తీసుకోవాలి అందరూ. చూడడానికి ఆహ్లాదంగానే ఉంటుంది ఎప్పుడు దానికి మనం దూరం మెయింటైన్ చేసినంత వరకే. ఎప్పుడైనా దానికి దగ్గరగా వెళ్ళాలి అనే ప్రయత్నం చేశామంటే ఖచ్చితంగా ప్రమాదానికి రెడీగా ఉండాలనేటటువంటి సంకేతమే అది. బీ కేర్ఫుల్. మరొకసారి ఇక్కడికి వచ్చి చెప్పడానికి కారణం కూడా ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం ఎవరు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇయర్లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ అనుమతి ఇస్తున్నారు. అది కూడా అన్ని శాఖల నుంచి కొంత వేల మంది భక్తులు వచ్చే వాళ్ళ కోసం 100 మంది సర్వీస్ చేయడానికి ఉంటారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, మెరైన్, అలానే ఇక్కడ మాధవ స్వామి టెంపుల్ యొక్క కమిటీ వాళ్ళు, లోకల్గా ఉన్నటువంటి మత్స్యకారు ఫ్యామిలీస్ నుంచి కూడా యూత్ కూడా వాలంటీర్స్గా పనిచేసి ఎవరిని ఈ బీచ్ వైపు రాకుండా చేస్తారు. కాబట్టి ఆ రోజైనా సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. అదర్వైజ్ రీల్స్ పిచ్చితోనో, ఇన్స్టాలో చూసామనో, కొత్త ప్లేస్ అనో, అడ్వెంచర్ ప్లేస్ అనో సాహసాలు చేస్తే మాత్రం ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే. మరి ముఖ్యంగా యువత, మీరు మీ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిన వారు అవుతారు.